ప్రస్తుతానికి అయోధ్య వద్ద పరిస్థితి ఎలా ఉంది, అలాగే అతిథులు విశిష్టాతిథులు అలాగే మిగతా వాళ్ళంతా వస్తున్నారా ఏమిటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏమిటి ప్రస్తుతం పరిస్థితి అక్కడ, ఎవరెవరు విచ్చేశారు ఇప్పటి వరకు? ప్రధాన ద్వారం దగ్గర ఉన్న వీఐపీలందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా వీఐపీల తాకిడితో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయింది. కొంత ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం హెలిప్యాడ్ ద్వారా అయోధ్య మందిరానికి కూడా చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన అయోధ్య కూడా చేరుకుంటారు. ఒక 5 నిమిషాల్లో ప్రధానికి సంబంధించిన పర్యటన అనేది కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వైజరీ అనేది కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. ప్రధాని షెడ్యూల్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే 10 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఆయన అయోధ్య ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అదే 10 గంటల 55 నిమిషాల ప్రాంతంలో శ్రీరామ జన్మభూమి, అంటే ప్రస్తుతం మీరు ఎదురుగా చూస్తున్న ఏదైతే ముఖద్వారం ఏదైతే ఉందో దానికి వెనుక సైడ్లో హెలిప్యాడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెలిప్యాడ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ దిగుతారు. అక్కడి నుంచి నేరుగా టెంపుల్లోకి వెళ్తారు. 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ ప్రధానికి సంబంధించి రిజర్వ్ అనేది కూడా వివిధ ప్రముఖులతో కూడా సమావేశం అవుతారు. 12 గంటల 5 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల వరకు నరేంద్ర మోడీ పాల్గొంటారు. 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఇతర వీఐపీలు అనే వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కూడా కనపడుతోంది. 12 గంటల 55 నిమిషాలకు ఆయన అయోధ్య రామ మందిరం నుంచి కూడా డిపార్చర్ అవుతారు. 1 గంటకు పబ్లిక్ వెన్యూ ఏదైతే ఏర్పాటు చేయబడిందో అక్కడికి చేరుకుంటారు. 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. 2 గంటల 10 నిమిషాలకు కుబీర్ టిలా అనే శివ మందిర్ని కూడా ఆయన దర్శించుకుంటారు. అయితే ఇప్పుడే వీవీఐపీలు మీరు చూడవచ్చు, విజువల్స్ లో వీవీఐపీలు అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతానికి రామ మందిర కార్యక్రమం కోసం ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. సో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది కేవలం భారతదేశంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అనేది కూడా టైమ్ స్క్వేర్ న్యూయార్క్లో ప్రస్తుతం అక్కడ కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా చూసినట్లయితే ఇటు నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం మీద కూడా ఈ రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతోంది. వీవీఐపీలందరూ కూడా ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నారు. ఒక్కసారిగా 7,000 మంది వీవీఐపీలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం అనేది కూడా జరిగింది. దానికి సంబంధించి వివిధ మఠాలకు సంబంధించిన స్వామీజీలు కూడా ఈ ప్రాంతానికి కూడా చేరుకుంటున్నారు. అయితే దేశ విదేశాల నుంచి కూడా రామ మందిరాన్ని కూడా చూడాలని చెప్పేసి చాలా మంది కూడా రావడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతోటి కువైట్ నుంచి వచ్చిన ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు రామ మందిరాన్ని చూడాలన్న ఇంత ఉత్సాహం అనేది మీలో ఉంది? మాది ఆంధ్రప్రదేశ్ అండి, బాలాజీ జిల్లా ఎర్రారపల్లి మండలం సిద్దిగారిపల్లి అండి మాది. నేను వర్క్ చేసేది కువైట్లో వర్క్ చేస్తాను. ఇది రామ మందిరం ఓపెన్ అని తెలిసిన విధంగా నేను మా కంపెనీలో అడిగి 7 రోజుల్లోనే ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా ఇదొక రామ మందిరం, ఇది నీకు చాలా మనకు దాదాపు 500 ఏళ్ల క్రితం నుంచి మనకు లేదు కాబట్టి ఇది మరి పిఎం నరేంద్ర మోడీ సెలవు వల్ల రావడం వల్ల జరిగింది కాబట్టి మేము కూడా ఇది నాకు శ్రీరాముడే ఆజ్ఞ పంపించాడనే ఉద్దేశంతో ఇదొక బాధ్యతగా ఇదొక భక్తిగా నేను రావడం జరిగిందండి. ఇక్కడ నిన్న మొన్న తారం నుంచి నేను వచ్చాను. నాకు ఒకరు కూడా మన వాళ్ళు ఎవరు కనపడలేదు. నేను ఒకడే వచ్చాను. చాలా మంది వచ్చారు, కాకపోతే నాకైతే కనపడలేదు. నాకైతే ఇక్కడ నిన్నటి నుంచి కూడా నేను మొత్తం అయోధ్యలో గల్లీ తిరుగుతున్నాను. చాలా ఆనందంగా ఉంది, చాలా భక్తిగా ఉందండి. కానీ ఈ రోజు దర్శనం లేదు కదా, రేపు దీనికి సంబంధించి దర్శనానికి కూడా దర్శనాలు రేపటి నుంచి సామాన్య భక్తులకు ఇస్తున్నారు కదా. అసలు ఇది మా వాళ్ళందరూ కూడా దీనికి దర్శనమే ఉండదు, అందరికీ పాస్ అని చెప్పారండి. నేనైతే నాకు దర్శనమే అవసరం లేదు. ఈరోజు అయోధ్యలో ఉండాలి, అయోధ్యలో కాలు మోపాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది ఒక సంకల్పంతో వచ్చానండి ఇక్కడికి.
ఓకే, ఎలా అనిపిస్తుంది అయోధ్యలో పండుగ వాతావరణం? చాలా అసలు నా మనసు అంతా ఎంత ఆనందంగా ఉందంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు నా ఇక్కడే స్మరించిపోయేలా ఉందండి. చాలా ఆనందంగా కువైట్ నుంచి వచ్చినందుకు నీకు తృప్తిగా ఉందా? చాలా చాలా చెప్పలేనంత ఆనందంగా ఉందండి. అసలు మా మేనేజ్మెంట్ కానీ మా కుటుంబ సభ్యులు కానీ అసలు ఇది మరి వస్తామంటే ఇక్కడ ఎవరికి లేదు, మొత్తం విఐపీలకే ఉన్నది. మనం మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీక్ వెళ్దాం అలా అంటే మార్చ్ ఏప్రిల్లో వెళ్దాం ప్లాన్ చేసుకుని అంటే కూడా నేనేమంటే ఒకే చెప్పానండి. అసలు అది మరి గుడి దగ్గరికి పోకుండా కూడా నాకేం ఇబ్బంది లేదు. అయోధ్యలో కాలు మోపాలి, ఆ రోజు కాలు మోపాలి అనే విధానికి ఇది నేను దానికోసమే వచ్చానండి. రేపటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం ఇస్తారట, రేపు దర్శించాను సార్. 23వ తేదీ నాకు ఇది మరి ఫ్లైట్ అండి అయోధ్య నుంచి కువైట్. అంతే, నేను ఓన్లీ ఈ రోజు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. హెచ్ఎం టీవీకి ఇది మరి హెచ్ఎం టీవీకి చాలా ధన్యవాదాలండి నన్ను ఇలా చేసినందుకు. సో మొత్తం మీద కూడా రమణ వివిఐపీలు అందరూ కూడా ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ కానీ ఆర్మీ వెహికల్లో కానీ చాలా మంది వివిఐపీలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆర్మీ వెహికల్స్ లో కూడా కొంతమంది తీసుకురావడం, ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలను కూడా వినియోగించడం అనేది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. రామ మందిర ప్రతిష్టాపన కోసం, బాలరాముడి ప్రతిష్టాపన కోసం ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది కోట్లాది మంది హిందువుల కలగా కూడా వాళ్ళు చెప్తున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం చాలా అందంగా ముస్తాబు చేశారు ప్రాంతాన్ని. దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా పరవశించిపోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం అనేది కూడా నెలకొంది. మీరు చూడొచ్చు, బ్యారికేడ్లకు ఇరువైపులా కూడా సామాన్య భక్తులకు ప్రవేశం లేదని చెప్పి చెప్పినప్పటికీ కూడా దేశం నలుమూలల నుంచి అయోధ్యకు రామ భక్తులు రావడం కూడా జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతోటి దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది. అయోధ్యలోనైతే ఈ పండుగ వాతావరణం గురించి మనం చెప్పాల్సిన అవసరం అనేది కూడా లేదు. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది వివిఐపీలు కూడా ఇక్కడికి వచ్చే పనిలో ఉన్నారు. దేశంలోని నలుమూలల నుంచి. ఓకే శిరీష్.